సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మీకు లాస్ట్కి చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ ముగ్గురు ఆంటీలకైతే ఒక సెల్యూట్ అయితే కొట్టాలి. ఎందుకంటే వాళ్ళ కష్టం చూసి నాకైతే కొంచెం మనసు చెల్లించిపోయింది. అంటే కొంచెం బాధ కలిగింది అండ్ కొంచెం అయితే సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా వాళ్ళు క్రియేట్ చేసుకోరు. సో దానికైతే ఒక హ్యాండ్స్ ఆఫ్ అయితే కొట్టాలి వీళ్ళందరికీ. సో ఇక్కడ టిఫిన్స్ ఐటమ్స్ వచ్చేసి అంటే బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ వచ్చేసి 3 ఉంటాయి. దోశ ఒకటి, ఇడ్లీ ఒకటి, బోండా ఒకటి. సో అవైతే ఎట్లున్నాయో ఒకసారి మీ అందరికీ రివ్యూ ఇద్దామని ఈ వీడియో చేసిన. సో ఈ వీడియోకి ఒక లైక్, సో ఈ ఉమెన్స్కి అయితే ఒక లైక్ చేయండి. సో చూస్తారు కదా ఆంటీ అయితే దోశలు ఏ విధంగా ఇస్తున్నారో. సో చూడండి అసలు ఎట్లుందంటే మనకి ఇంట్లో మనం చేసుకుంటాం కదా నార్మల్గా. సో ఆ విధంగానే ఉంది. సో నాకైతే చూడ్డానికి అయితే బాగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇడ్లీ అయితే ఆర్డర్ చేసిన. సో సింగిల్ ఇడ్లీ అయితే నేను తీసుకున్నాను. ఇడ్లీ రివ్యూ ఇద్దాం. ఫస్ట్ అన్నీ టేస్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ టైం ఇక్కడ ఫస్ట్ టైం ఎట్లుందో చెప్పు. బాగా నరం ఉంటుంది, అంటే మెత్తగా ఉంటాయి అన్నీ. చిన్న ఇట్రా చిట్టి ఇడ్లీయా బాగుంది. చిన్న ఇడ్లీలు బోండా కూడా నరం ఉంటుంది. చిన్న ఇడ్లీ చిట్టి తిన్నా బాగుందా? బాగుందా? పర్లేదు. ఆ చట్నీ టేస్ట్ ఎట్లా ముందు ఉంది సూపర్. అది ఈ రియాక్షన్ అవుతుంది. మస్తు మీన్స్ వచ్చినాయి. నువ్వు పెడతావు ఏంటంటే చదువుతారు చెప్పలేదు అంటాడు ఆయన. ఎందుకు వచ్చింది నవ్వడం అవసరం లేదు. స్పంజీ లెక్కనే ఉంది. థ్యాంక్ యూ. కాదు, జనార్దన్ చాలా చదువుతుంది. అండ్ ఈ దోశలు అయితే నేను ట్రై చేసిన. అసలు ఎట్లున్నాయి అంటే బయట వేసుకోగానే అసలు ఇట్లా కొరకాల్సిన అవసరం లేదు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ఎట్లుందంటే అసలు నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. ఆ విధంగా ఉంది. అసలు హెవీ అన్నట్టు అసలు లేనే లేదు. అసలు మేము 4-5 ప్లేట్లు అయితే తిన్నాం, కానీ అసలు తిన్నామా లేదా అన్నట్టుంది అసలు. సో నాకైతే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఈ టిఫిన్ సెంటర్ అయితే. ఎందుకంటే అసలు టేస్ట్ అయితే మామూలుగా లేదు, సూపర్ ఉంది టేస్ట్. సో దీని లొకేషన్ వచ్చేసి మన TV9 ఉంది కదా, జూబ్లీ హిల్స్లో TV9 ఆఫీసు. మనకి TV9 ఆఫీస్ క్రాస్ కాగానే మస్జిద్ వస్తుంది. మస్జిద్ గల్లీలో సో సెకండ్ రైట్ తీసుకోగానే సో ఈ ఆంటీ వాళ్ళదైతే టిఫిన్ సెంటర్ కనబడుతుంది. అండ్ ఆంటీ వాళ్ళ టిఫిన్ సెంటర్ వచ్చేసి హోమ్ టిఫిన్ సెంటర్ అని ఉంటుంది. సో చూస్తే కనబడిపోతుంది మీకు. ఈ జంక్షన్ నుంచి చూస్తారు కదా, ఈ జంక్షన్ నుంచి రైట్ కొట్టాలి, అప్పుడు వస్తుంది ఈ ఆంటీ వాళ్ళది టిఫిన్ సెంటర్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు నమస్తే.